ప్రస్తుతం మన ఆవు పేడకి విదేశాల్లో గిరాకీ పెరిగింది. ఎస్పెషల్లీ అరబ్ కంట్రీస్ వాళ్ళ దగ్గర పెరిగింది. ఏంటయ్యా అంటే తాజా గల్ఫ్ దేశాలు మన దేశంలో దొరికే ఆవు పేడను దిగుమతి చేసుకుని వాటిని ఎండబెడుతున్నారు, లేదా ఇక్కడ ఎండబెట్టినటువంటి దాన్నైనా తీసుకుంటున్నారు. ఆ తర్వాత పల్వరైజ్డ్ చేసి ఆ పేడని ఎరువుగా ఖర్జూరం చెట్లకు వాడుతున్నారు. దానివలన మంచి నాణ్యమైనటువంటి ఖర్జూరాలు వస్తున్నాయంట, ఆరోగ్యకరమైనటువంటిది తీయటి వస్తున్నాయట. దీని మీద అన్ని పరిశోధనలు చేసిన తర్వాతనే ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నారు. ఆవు పేడ మూలంగా మంచి మొక్కలు పెరుగుతాయి అన్నటువంటిది ఆల్రెడీ ఇళ్లలో వేసేటటువంటి వాళ్ళకి చాలామందికి తెలుసు. ప్రస్తుతం మన దేశంలో ఆవు పేడ కిలో 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు బలుకుతుందంటే ఇట్లాంటిది కొనుక్కెళ్ళేటటువంటి పాపం మన పల్లెటూళ్ళలో వచ్చేటప్పటికి ఆవు పేడ అట్లా తీస్తున్నారు, పిడకలేస్తున్నారు, అట్లా వదిలేస్తున్నారు. కానీ ఇది మాత్రం మంచి రేటు ఉందంటే దేశంలో రోజుకి సుమారుగా 300 మిలియన్ల పశువుల పేడని ఉత్పత్తి చేస్తుంటే వీటి ద్వారా దాదాపుగా 30 మిలియన్ టన్నుల పేడ ఉత్పత్తి అవుతుందట. దీన్ని ఎండబెట్టి దేశాలకి ఎగుమతి చేస్తున్నారట.